హలో వెల్కమ్ ట్రేడింగ్ ఆన్ తెలుగు. ఈరోజు మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని రకాలు, అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే దానివల్ల పాజిటివ్స్ ఏంటి అండ్ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మన వీడియో టాపిక్లోకి వెళ్దాం. బేసిక్గా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇప్పుడు మీ దగ్గర సపోజ్ ఒక కార్ ఉంది, మీరు రెంట్కి ఇచ్చి కొంచెం మనీ ఎర్న్ చేయాలి అనుకున్నారు. అప్పుడు ఏం చేస్తారు, కస్టమర్స్ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనీ అయితే ఎర్న్ చేస్తారు. ఇది అంత ఈజీ టాస్క్ కాదు. అండ్ ఆప్షన్ నెంబర్ 2, మీ దగ్గర కార్ ఉంది, ఒక రెంటల్ సర్వీసెస్ దగ్గరికి వెళ్ళి మీ కార్ ఇలా రెంట్కి ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కస్టమర్స్కి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ అమౌంట్ తీసుకొని ఓకే అండ్ కమిషన్ కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ మీకు ఇస్తారు. ఇది వెరీ ఈజీ ప్రాసెస్. ఎందుకంటే కస్టమర్స్ని మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు అండ్ దానికోసం మనం మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్. ఓకే, అదేవిధంగా స్టాక్ మార్కెట్లో మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్ చేయాలి అంటే మనం కొంచెం రీసెర్చ్ చేయాలి, ఫండమెంటల్ అనాలిసిస్ గురించి తెలుసుకోవాలి బేసిక్గా. ఓకే, బట్ మనం డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసామనుకోండి, వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, అండ్ రిటర్న్స్ జనరేట్ చేసి మనకి ఇస్తారు. అండ్ వాళ్ళు చేసే సోషల్ సర్వీసెస్ కాదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే 1-3% అనేది ఒక కమిషన్ అయితే ఉంటుంది. దీన్ని ఎక్స్పెన్స్ రేషియో అంటారు. ఈ 1-3% అనేది మనం ఎప్పుడు కూడా ఎక్స్పెన్స్ రేషియో అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎక్స్పెన్స్ రేషియో అనేది ఒక మంచి కీ రోల్ ప్లే చేస్తుంది. ఎప్పుడైనా మనం మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఈ ఎక్స్పెన్స్ రేషియో మరీ ఎక్కువ మరీ తక్కువ కాకుండా చూసుకోవాలి. తక్కువ అయితే పర్లేదు, కొంచెం ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ఓకే, ఎందుకంటే 1 lakhలో 3% అంటే 3,000, అది మనకు చాలా చిన్న అమౌంట్ లాగా కనిపించవచ్చు. బట్ 10 lakhsలో 3% అనేది 30,000 అవుతుంది. అండ్ 1 crore 3% అనేది 3 lakhs అవుతుంది. సో ఈ ఎక్స్పెన్స్ రేషియోని ఎప్పుడు కూడా మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్స్ కొనేటప్పుడు ఫస్ట్ ఎక్స్పెన్స్ రేషియో అనేది చెక్ చేయండి. అలాగని చెప్పి తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉన్న వాళ్ళు రిటర్న్స్ అంత వర్త్ కాదు, ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియో చార్జ్ చేసే వాళ్ళు వర్త్ అని చెప్పి కాదండి. మనం బేసిక్గా వాళ్ళ లాస్ట్ 10 years రికార్డ్ చెక్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, వాళ్ళ లాస్ట్ 10 yearsలో ఎంత రిటర్న్స్ జనరేట్ చేశారు అనేది చెక్ చేయాలి. అండ్ దీంట్లో మనం టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్ చెక్ చేసి దాంట్లో ఏదైతే ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ప్రాబబిలిటీ ఆఫ్ మేకింగ్ మోర్ రిటర్న్స్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది. ఓకే, అండ్ డైవర్సిఫై చేయడం మర్చిపోకండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, డైవర్సిఫైడ్ అంటే ఒక మల్టిపుల్ థింగ్స్లో, ఒకటే దాంట్లో అని కాకుండా ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనకి కొన్ని టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్లో మనం డైవర్ట్ చేసుకోవాలి. ఓకే, డైవర్సిఫై చేసి ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, డైవర్సిఫై చేస్తే లాంగ్ టర్మ్లో అది మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ నెంబర్ 2, టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ మనం చూసుకుంటే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, అండ్ ఇంకా ఈటీఎఫ్, డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్. ఈ డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే డైరెక్ట్గా వెళ్ళి స్టాక్ మార్కెట్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేయరు అనమాట. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఒకరోజు మనం మొత్తం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, చాలా టైప్స్ ఉన్నాయి అండ్ వీటి గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇన్ కేస్ మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే, ఇప్పుడు కోటాక్ నియోలో నేను డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేశాను కదా. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూస్తే హోమ్, ఆర్డర్స్, పోర్ట్ఫోలియో, ఇన్వెస్ట్ 4 థింగ్స్ అయితే ఉన్నాయి. సో డైరెక్ట్గా వెళ్ళి నేను ఇన్వెస్ట్ పైన క్లిక్ చేస్తాను. ఇన్వెస్ట్ పైన క్లిక్ చేస్తే నాకు మ్యూచువల్ ఫండ్స్ ఓపెన్ అయింది. రైట్, మ్యూచువల్ ఫండ్స్ ఓపెన్ అయింది. ఇక్కడ మనకి పూర్తి డేటా అయితే వచ్చింది చూడండి, టాప్ పర్ఫార్మింగ్ ఫండ్స్. ఓకే, ఇక్కడ డౌన్ సైడ్కి వెళ్తే మనకు హై రిటర్న్స్, టాప్ రేటెడ్ ఫండ్స్ ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, ఇండెక్స్ ఫండ్స్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఇలాగా మనకి ఓవరాల్ డీటెయిల్స్ అయితే వస్తున్నాయి. రైట్, ఇప్పుడు మనం మోస్ట్ పాపులర్ ఫండ్స్ పైన క్లిక్ చేద్దాం. మోస్ట్ పాపులర్ ఫండ్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ విధంగా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, మనం వేటిని కరెక్ట్గా చూడాలి అని చెప్పి. ఇప్పుడు నేను కోటాక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, మీకు గ్రాఫ్ అయితే కనిపిస్తుంది. రైట్, గ్రాఫ్ కనిపిస్తుంది. ఇంకా మనం డౌన్ సైడ్కి వెళ్తే ఇక్కడ రిటర్న్స్ క్యాలిక్యులేటర్. అండ్ ఇంపార్టెంట్ థింగ్, మనం 2 రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. ఎస్ఐపి ద్వారా అండ్ లంసమ్ అమౌంట్ అంటే 1 time ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు. మనం ఒక జాబ్ హోల్డర్స్ అయితే మనకు మంత్లీ మనం ఒక 5,000, 10,000 ఎస్ఐపి చేయాలి అనుకుంటే ఎస్ఐపి ద్వారా ఒక మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. 1 lakh ఇలాగా మనం ఒకటేసారి ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇలా 1 lakh ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎస్ఐపిలో మంత్లీ లేదు 10,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇలా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఒక మ్యూచువల్ ఫండ్లో. ఇంకా మనం డౌన్ సైడ్కి వెళ్తే ఇంకొన్ని వాల్యూస్ ఉన్నాయి.
ఇందాక మనం మాట్లాడుకున్న ఎక్స్పెన్స్ రేషియో అని చెప్పి ఒకటి మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ చూడండి 1.42% ఎక్స్పెన్స్ రేషియో ఉంది. ఎక్స్పెన్స్ రేషియో ఎందుకు అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూస్ అనమాట. అండ్ నెట్ అసెట్ వాల్యూస్ అనేది స్టాక్ ప్రైస్ లాంటిది, మూవ్ అవుతూ ఉంటుంది. అంటే దీని గురించి నేను సెపరేట్గా ఒక వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే కొంచెం డీటెయిల్డ్గా చూస్తే దీని గురించి అర్థం అవుతుంది. కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి, ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది జనరల్గా స్టాక్ ప్రైస్ లాంటిది. ఇప్పుడు ఒక స్టాక్ ప్రైస్ 20 నుండి 200కి వెళ్ళింది అనుకోండి, ఇది ఓవర్ వాల్యూడ్ అవుతుంది. ఓకే, ఓవర్ వాల్యూడ్ అవుతుంది. బట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎన్ఏవి అనేది ఓవర్ వాల్యూడ్ అవ్వదు. ఎందుకంటే సపోజ్ 20 రూపీస్లో ఉన్నప్పుడు ఈ యూనిట్స్ అనేవి, ఆ అసెట్ వాల్యూస్ అనేవి 200కి వెళ్ళింది అంటే, ఏదైతే ఓవర్ వాల్యూడ్ స్టాక్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆ ఫండ్ మేనేజర్ ఉంటారు. ఆ ఫండ్ మేనేజర్ ఏం చేస్తారు అంటే దాంట్లో నుంచి సెల్ చేసి, ఓవర్ వాల్యూడ్ స్టాక్స్ ని సెల్ చేసి మళ్ళీ అండర్ వాల్యూడ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, ఈ 20 నుండి 200 పెరిగింది, 200 నుండి 2000 పెరిగింది, ఒక స్టాక్ లాగా కాదు. ఓకే, స్టాక్ లాగా మూవ్ అవుతుందే తప్ప స్టాక్ లాగా కాదు. ఎందుకంటే ఓవర్ వాల్యూడ్ స్టాక్స్ ని అమ్మేసి అండర్ వాల్యూడ్ లో మళ్ళీ అగైన్ ఇన్వెస్ట్ చేస్తారు ఆ ఫండ్ మేనేజర్స్ అనేవాళ్ళు. ఓకే, సో ఇది పెరిగిన తర్వాత ఇంకా పెరిగిపోయింది సో అమ్మేయాలి అని ఒక థాట్ పైన ఉండకండి. ఓకే, అదొక్కటి కొంచెం ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నేను రాబోయే రోజుల్లో నెట్ అసెట్ వాల్యూస్ గురించి కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూస్తే మనం మినిమం ఎస్ఐపి అమౌంట్ 100 రూపీస్ తో కూడా మనం చేసుకోవచ్చు. అండ్ స్కీమ్ టైప్ రెగ్యులర్, ఏజ్ 18 ఇయర్స్, రిస్క్ వెరీ హై, ఎగ్జిట్ లోడ్ వ్యూ మనం చూసుకోవచ్చు, స్కీమ్ ఇన్ఫర్మేషన్స్ చూసుకోవచ్చు, ఏయుఎం అండ్ 52,626.72 crores అయితే ఉంది. అండ్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేశారు, క్యాపిటల్ గూడ్స్, టెక్నాలజీ, ఫైనాన్షియల్ సెక్టార్స్లో, కెమికల్ సెక్టార్స్లో, హెల్త్ కేర్, మెటీరియల్స్, అండ్ ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారో కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పర్సిస్టెంట్ సిస్టమ్స్, మనకి ఓబ్రాయ్ రియాలిటీ, ఇలాగా చాలా ఉన్నాయి. ఫండ్ మేనేజర్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, చూసారా. సో ఈ విధంగా మనం ఒక మ్యూచువల్ ఫండ్లో వెళ్ళి ఎక్స్పెన్స్ రేషియో, ఎన్ఏవి వాల్యూ చూసుకోవచ్చు, ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు మినిమం చూసుకోవచ్చు, ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారో చూసుకోవచ్చు. ఈ విధంగా మనం గ్రాఫ్ చూసుకోవచ్చు. ఓకే, సో ఎక్స్పెన్స్ రేషియో పైన కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఎన్ఏవి అనేది పెరిగిపోయింది సో అమ్మేయాలి అని చెప్పి ఒక కాన్సెప్ట్ పైన ఉండకండి. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటే అదొకటి నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ ఫండ్ మేనేజర్స్ వాళ్ళు 100 నుండి 200 తీసుకెళ్లారు అంటే మేబీ 200 నుంచి ఇంకో 300 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అది డిపెండ్స్ ఆన్ ఫండ్ మేనేజర్ అండి అది. సో ఫండ్ మేనేజర్స్ గురించి కూడా కొంచెం రీసెర్చ్ చేస్తే బెటర్. ఓకే, వాళ్ళ ప్రీవియస్ డేటా ఏంటి దాని గురించి కూడా రీసెర్చ్ చేయొచ్చు. సో ఈ విధంగా మ్యూచువల్ ఫండ్స్ ని చూడొచ్చు. కొటాక్ నియోలో ఎవరికైనా అకౌంట్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఇలాగా మనం మ్యూచువల్ ఫండ్స్ బై చేసుకోవచ్చు, ఎస్ఐపిస్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అండ్ దాంట్లోకి వెళ్ళి మీరు మ్యూచువల్ ఫండ్స్ బై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చిన పాజిటివ్స్ ఏంటి? పాజిటివ్స్ ఏంటి అంటే బేసిక్గా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు బడ్జెట్ వచ్చినప్పుడు మార్కెట్ పైకి వెళ్ళడం లేకపోతే సడన్గా కిందకి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఈ బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు కొన్ని కంపెనీస్కి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇస్తారు, కొన్ని కంపెనీస్కి ట్యాక్స్ ఇంప్రూవ్ చేస్తారు. రైట్, అర్థమైందా? ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ చేసే కంపెనీస్లో మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే లాంగ్ టర్మ్ గ్రోత్ గురించి ఆలోచించి ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేశారనుకోండి, వాళ్ళకి ప్రాఫిట్ మిగులుతుంది. అండ్ దాని ద్వారా కంపెనీ అనేది గ్రోత్ ఉంటుంది. కాబట్టి ఓకే, ట్యాక్స్ కొంచెం తగ్గించారు అనుకోండి, డెఫినెట్గా గ్రోత్ ఉంటుంది వాళ్ళ ప్రాఫిట్స్లో, ప్రతి దాంట్లో. సో వాళ్ళ షేర్ ప్రైస్ అనేది ఫ్యూచర్లో ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే రీసెర్చ్ చేస్తారు. రీసెర్చ్ చేసి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. గవర్నమెంట్ ఇప్పుడు రీసెంట్గా రెంట్స్ పాలసీస్ ఏమైనా తీసుకొచ్చింది అనుకోండి, దీన్ని వాళ్ళు తొందరగా ఫైండ్ అవుట్ చేస్తారు. ఇప్పుడు మనం న్యూస్ చూసి దాంట్లో ఇన్వెస్ట్ చేసేసరికి ఆల్రెడీ 100 రూపీస్లో ఉన్న స్టాక్ 120, 130కి వెళ్ళిపోయి ఉంటుంది. సో ఎందుకంటే ఆ న్యూస్ అనేది మన దగ్గరికి, రీటైలర్స్ దగ్గరికి వచ్చే ముందే, అంటే బేసిక్గా మనం పేపర్లో, టీవీలో ఇక్కడ చూసే ముందే స్టాక్లో కొంచెం మొమెంటం అనేది కనిపిస్తూ ఉంటుంది. అలా అని చెప్పి ఇక్కడ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తారని కాదు. ఓకే, అండ్ వీళ్ళకి ఏంటంటే బేసిక్గా కొంచెం క్విక్గా ఉంటుంది. అంటే మనం వర్క్లో ఉంటాం, మార్నింగ్ న్యూస్ వచ్చింది, ఈవినింగ్ చూసాం, సో రేపు ఇన్వెస్ట్ చేసేసరికి స్టాక్ అనేది అప్ సైడ్కి వెళ్ళి ఉంటుంది. వీళ్ళు ఏంటంటే వాళ్ళ డ్యూటీ అది కాబట్టి వాళ్ళ ఇన్ఫర్మేషన్, ఆ న్యూస్ రాగానే ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ వస్తుందని నేను చెప్పట్లేదు.
బేసిక్గా అందరికి వచ్చినట్టు న్యూస్ వచ్చినప్పుడు మనకంటే వీళ్ళు కొంచెం ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, ఇదొకటి. ఇన్ కేస్ ఏదైనా స్టాక్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే దాన్ని వాళ్ళు ట్రాక్ చేస్తూ ఉంటారు. ఆ ట్రాక్ చేస్తూ ఏం చేస్తారు అంటే, ఇన్ కేస్ గవర్నమెంట్ ఏమైనా పాలసీస్ తీసుకొచ్చి వాటిలో ఏమన్నా వాళ్ళకి కాంపిటీటర్స్ వచ్చినా కూడా, లేదు ఫ్యూచర్లో ఈ గ్రోత్ ఇంకా ఉండదు అనుకున్నప్పుడు వాళ్ళ క్వాంటిటీని తగ్గించడం, లేకపోతే ఆ స్టాక్లో నుంచి ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోవడం. రీటైలర్స్ అనేవాళ్ళు బేసిక్గా ఒక స్టాక్ని ఇన్వెస్ట్ చేస్తే, ఒక స్టాక్ని బై చేస్తే దాన్ని వదలడం అనేది చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఆ ఒక స్టాక్తో వాళ్ళు లింకప్ అయ్యి దాన్ని యావరేజ్ చేస్తూ ఉంటారు. బట్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు అలా కాదు కదా, వాళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి వాళ్ళకి ఎటువంటి స్టాక్స్తో లింకప్స్ ఉండవు. సో ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోతారు ఇన్ కేస్ దాని గ్రోత్ బాగలేదు అంటే. ఓకే, మేనేజ్మెంట్ గురించి వాళ్ళు తెలుసుకుంటారు. మేనేజ్మెంట్ గురించి ఎందుకు తెలుసుకుంటారు అంటే, మేనేజ్మెంట్ గురించి మనమైనా కూడా తెలుసుకోవాలి. ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేసే ముందు మనం మేనేజ్మెంట్ గురించి మనం డెఫినెట్గా కొంచెం ఫోకస్ చేయాలి. అండ్ బేసిక్గా ఒక మేనేజ్మెంట్ గురించి ఎందుకు ఫోకస్ చేయాలి అంటే, ఆ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళకి ఏమైనా రికార్డ్స్ ఏమన్నా ఉంటే అవి మనకు రెడ్ ఫ్లాగ్స్ అవుతాయి. ఓకే, అండ్ ఇంకోటి, కొంతమంది ఇన్ఫ్లుయెన్సల్ ఉన్న పీపుల్ ఇన్వెస్ట్ చేశారు అనుకోండి. బేసిక్గా ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ వచ్చి ఒక స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసింది అనుకోండి. స్టాక్ అనేది ఒక అప్పర్ సర్క్యూట్ కొడుతూ ఉంటుంది. అప్పర్ సర్క్యూట్ ఎందుకు కొడుతుంది? రిలయన్స్ ఇండస్ట్రీ ఇన్వెస్ట్ చేస్తే ఈ స్టాక్ ఎందుకు అప్పర్ సర్క్యూట్ కొడుతుందో మీరు అబ్జర్వ్ చేశారా? ఎందుకంటే వెరీ సింపుల్. ఏంటంటే, ఒక పెద్ద ఇండస్ట్రీ, ఒక ఇన్వెస్టర్ వచ్చి దాంట్లో ఇన్వెస్ట్ చేశారు అంటే వాళ్ళ క్లయింట్స్ అనేది పెరుగుతారు అండ్ దానికి మార్కెటింగ్ అవుతుంది. అండ్ వీళ్ళు ఇలా ఉన్న కాంపిటీటర్స్ కూడా 2 అడుగులు వెనకాలకు వేస్తారు బేసిక్గా, ఎందుకంటే పెద్ద ఇన్వెస్టర్స్ వచ్చారు కాబట్టి. అదేవిధంగా మనకు తెలియకుండా చాలామంది ఇన్వెస్టర్స్ ఉంటారు. వాళ్ళు అంటే మంచి ఇన్వెస్టర్సే, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కదా. వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే కంపెనీకి గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంటుంది, బేసిక్గా ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు దాన్ని కూడా ట్రాక్ చేస్తుంటారు. అంటే ప్రతి దాన్ని కూడా ట్రాక్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఒక స్టాక్ ఒక 10-15% పడిపోయింది అనుకోండి. రీటైలర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, తక్కువకు దొరికింది కదా అని చెప్పి వెళ్ళి తీసుకుంటాం. ఈవెన్ మనం కూడా కొంచెం రీసెర్చ్ చేస్తాం. బట్ మనం చేసే రీసెర్చ్ కంటే వాళ్ళు చేసే రీసెర్చ్కి కొంచెం ఎక్యూరసీ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎందుకంటే దే ఆర్ ప్రొఫెషనల్స్. ఓకే, అండ్ వాళ్ళు ఊరికే ఛార్జ్ చేస్తారు. అదేవిధంగా వాళ్ళ వర్క్ కూడా కొంచెం ఎఫిషియెంట్గా ఉంటుంది. వీళ్ళు బేసిక్గా ఒక కంపెనీని చూసి ఒక లాస్ట్ 10 years ఎంత జనరేట్ చేసింది, నెక్స్ట్ 10-5 years ఏ విధంగా ఉంటుంది వీళ్ళు ప్రిడిక్ట్ చేయగలరు. ఓకే, వీళ్ళు ప్రిడిక్ట్ చేయగలరు అంటే ఎక్యూరసీ జనరల్ రిటైల్ ట్రేడర్ కంటే వీళ్ళ ఎక్యూరసీ కొంచెం హైగా ఉంటుంది. అలాగని చెప్పి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే లాసెస్ రావు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా ప్రాఫిట్స్ వస్తాయని కాదు. వీళ్ళు కూడా లాస్ అవడానికి ఛాన్స్ ఉంది. అండ్ మనం మెయిన్గా చూసుకుంటే మార్కెట్ ఈజ్ సుప్రీం. మార్కెట్ పడింది అంటే అన్ని మ్యూచువల్ ఫండ్స్ పడతాయి, అన్ని స్టాక్స్ పడతాయి. అదేవిధంగా ఒక్కొక్క మార్కెట్ బుల్లిష్లో ఉంది అంటే అన్ని మ్యూచువల్ ఫండ్స్ పైకి వెళ్తాయి, అన్ని స్టాక్స్ కూడా పైకి వెళ్తాయి. సో లాంగ్ టర్మ్లో ఫండమెంటల్స్ అనేవి బాగా వర్క్ అవుతాయి. ఈవెన్ ఫండమెంటల్స్ బాగుండే కంపెనీస్ కూడా ఫాలో అవుతాయి. సో ఇవన్నీ వీళ్ళు ట్రాక్ చేసుకుంటారు. బట్ బేసిక్గా రీటైల్ ట్రేడర్స్ కంటే వీళ్ళ ప్రాబబిలిటీ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ నా సైడ్ నుండి కొన్ని టిప్స్ అండి బిగినర్స్కి. మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఒకసారి ఎక్స్పెన్స్ రేషియోని కంపేర్ చేయండి, వేరే కంపెనీస్తో కంపేర్ చేయండి. అప్పుడు మీకు ఒక డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ నెంబర్ 2, డైవర్సిఫైడ్గా ఇన్వెస్ట్ చేయండి. అండ్ నెంబర్ 3, ఎమర్జెన్సీ ఫండ్స్ యూజ్ చేయకండి. ఎమర్జెన్సీ ఫండ్స్ యూజ్ చేశారనుకోండి, అది రేపు లాస్లో ఉన్నప్పుడు దాన్ని బ్రేక్ చేసి బయటికి రావాల్సి వస్తుంది, ఈవెన్ అది లాస్లో ఉన్న ప్రాఫిట్లో ఉన్నా. సో ఎమర్జెన్సీ ఫండ్స్ని యూజ్ చేయకండి. అండ్ నెంబర్ 4, ఫోమోతో వెళ్ళకండి. ఓకే, ఫోమోతో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని చెప్పి మనకి ఇంకా పెరిగిపోతుంది అని చెప్పి మనం తొందరపడి ఇన్వెస్ట్ చేయడం కంటే రైట్ టైం కోసం వెయిట్ చేసి కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవడం ది బెటర్ థింగ్. అండ్ 5th one, కొంతమంది గ్రోత్ ఉండే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది డివిడెండ్స్ వచ్చే స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తారు. డివిడెండ్ అంటే వాళ్ళ కంపెనీ షేర్స్లో నుంచి అంటే వాళ్ళ అమౌంట్ని ఏమి తీసి ఇవ్వరండి, ఆ స్టాక్ ప్రైస్లో నుంచి తగ్గించి మీ అకౌంట్లోకి వేస్తారు. ఈ డివిడెండ్స్ వల్ల మీకు లాంగ్ టర్మ్లో పెద్ద యూజ్ కూడా ఉండదు బేసిక్గా. ఓకే, సో గ్రోత్కి ప్రిఫర్ చేస్తే మనం లాంగ్ టర్మ్లో బాగుంటుంది. లేదా అప్పుడప్పుడు మనకు కొంచెం అమౌంట్ కావాలి, మొత్తం నాది ఇన్వెస్ట్మెంట్లో ఉంది, అప్పుడప్పుడు ఖర్చులకి వాడుకోవడానికి అమౌంట్ కావాలి అనుకున్నప్పుడు డివిడెండ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. బేసిక్గా గ్రోత్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ డివిడెండ్ స్టాక్స్ కంటే. అండ్ లాస్ట్ టిప్, బిగినర్స్ లక్. ఎవరైతే ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో, ఫస్ట్ టైం ట్రేడ్ చేస్తుంటారో వీళ్ళకి ఏంటంటే బిగినర్స్ లక్ ఉంటుంది. ఫస్ట్ టైం ట్రేడ్ చేసినప్పుడు, ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేసినప్పుడు కొంత అమౌంట్ అయితే మంచి రిటర్న్స్ అయితే వస్తాయి.
అది మీరు నమ్మి అండ్ ఇలాగే పెద్ద అమౌంట్ కూడా వస్తుందని చెప్పి మీరు ఇన్వెస్ట్ చేస్తే అది మీకు లాంగ్ టర్మ్లో బాగా ఎఫెక్ట్ అవుతుంది. సో మనం ఏదైనా కూడా ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా ఫోమోగా కాకుండా స్లో అండ్ స్టడీగా ఇన్వెస్ట్ చేస్తే మనకు మన జర్నీ, స్టాక్ మార్కెట్ జర్నీ అనేది బాగుంటుంది. ఒకటేసారి ఎక్కువ అమౌంట్ని తీసుకొచ్చినా కూడా డెఫినెట్లీ అది మిమ్మల్ని నష్టపరిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ టేక్ కేర్.